దైవికమైన భద్రత మనం కలిగి ఉండాలి. అందులో ముఖ్యంగా మన ప్రాణాత్మ దేహములకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. మనసు ఏం బాగాలేదు, దుఃఖంలో ఉంది, వేదనలో ఉందని చెప్పే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దైవికమైన కాపుదల మనకి ఎంత అవసరమో వేడుకోమని ఆయనే చెప్పాను కదా. శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టి నుండి మమ్మల్ని తప్పించమని ఆయన ప్రార్థించమని మనకి నేర్పించినట్లుగానే దేవా, నేనే కాదు మీలో చాలామంది ఆర్థికంగా, అనారోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అనేకమైన ఒత్తిళ్ళ మధ్యలో, బలహీనతల మధ్యలో మన జీవితం కొనసాగుతుంది. రోజుకి ఏదో ఒక టెన్షన్. 10 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నాము అని అనుకునే లోపు మళ్ళీ ఏదో ఓ మాట, ఏదో అవసరత, ఏదో బలహీనత, ఏదో నింద, కట్టవలసిన డబ్బులు, ఇవ్వాల్సిన డబ్బులు, రావలసిన డబ్బులు, ఒంట్లో బలహీనత, ఏదో ఒక చోట ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బాధ. సో మానసికంగా, భౌతికంగా చాలా స్ట్రెస్లో మన జీవితం ప్రయాణం చేస్తూ ఉంది. హల్లెలూయా. సో ఈ పరిస్థితుల మధ్యలో దేవుడిని మనం మిక్కిలి వినయంతో వేడుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవా, నువ్వు నాకు తోడై ఉండకపోతే, నీవు నన్ను బలపరచకపోతే, నీవు నన్ను లేవనెత్తకపోతే, నీవు నన్ను ఆదరించకపోతే ఈ లోకంలో నేను బ్రతకలేను. ఈ పరిస్థితులు నేను ఒంటరిగా నేను ఎదుర్కోలేను. హల్లెలూయా. ఆమేన్. ఆపత్కాలం మందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహింపరచదు. నా వంతు నేను ప్రయత్నం చేశాను, కొన్ని పరిస్థితులు మారుతాయేమో అని. మారట్లేదు సరికదా, అవి నా మీద ఇంకా ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. నా హృదయం ఒక తెలియని శూన్యతతో, అభద్రత భావంతో, అసంతృప్తితో, ఆవేదనతో నిండిపోయింది. ప్రభువా, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారని ఆయన సందులో మనం మొర పెట్టుకుంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయమునకును, మన తలంపులకును కావలి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో సాధ్యమైన తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ లార్డ్. 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. డివైన్ ప్రొటెక్షన్ మనకి కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, లేకపోతే మనకు కావాల్సింది ఏంటి? ఇది మొదటి పాయింట్. డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రత మనకి కావాలి అంటే మనం ఏం చేయాలి అనేది మొదటగా కొన్ని మాటలు చెప్తాను. ఆ తర్వాత సమయానుకూలతను బట్టి హల్లెలూయా, క్షేమము మన జీవితంలో కలిగి ఉండాలంటే మనకేం కావాలి? ఏమైనా అర్థమైందా? క్షేమంలోంచి ఈ పాయింట్ తీసుకొచ్చాం మనం. క్షేమం అంటే 7 విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటది? మొట్టమొదటిది డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రత. రెండవది సమృద్ధి, సంతృప్తి, సంతోషం. హల్లెలూయా. సమాధానం. అక్కడికి 5 అయినాయి. ఆ తర్వాత 2 ఏం మాట్లాడుకున్నామంటే హల్లెలూయా, ఆశీర్వాదమును, దీర్ఘాయువును. మొత్తం ఎన్ని? 7. ఈ 7 కలిపితే, ఈ 7టికి కలిపి పెట్టిన పేరు క్షేమము. ఓకేనా? క్లియరా? వెనకతో ఉన్నవారు క్లియరా? క్షేమము మీన్స్ డివైన్ ప్రొటెక్షన్, దైవికమైన భద్రతను కలిగి ఉండడం. రెండవది సంతృప్తి, సంతోషము, సమాధానము, సమృద్ధిని కలిగి ఉండడం. అక్కడికి 5 అయినాయి. ఆ తర్వాత కృప అంటే అర్థం, క్షమించాలి, క్షేమము అంటే అర్థము ఆశీర్వాదము, దీర్ఘాయుష్. హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇది క్షేమం అంటే. సో కృపా క్షేమములు మన జీవితంలో కలగాలి. క్షేమము అంటే ఏమిటి? క్షేమం 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 పాడేసుకుంటున్నాం పాట. హల్లెలూయా కదా. కృపా
జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మౌన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలో పరవశించనా. నీ కృపలో పరవశించనా. హల్లెలూయా. సో క్షేమం గురించి మాట్లాడుతున్నాం, కానీ క్షేమం మన జీవితంలో లేకుండా అయిపోయింది. ప్రపంచంలో క్షేమం లేదు, ఏ వ్యవస్థలో క్షేమం లేదు, ఏ జీవితాలు చూసినా క్షేమం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆమేన్. అగ్ని దావా రగులుకుంది అమెరికా దేశంలో. భయంకరమైన నష్టం, ఫ్లైట్లు కూలిపోతున్నాయి, షిప్పులు మునిగిపోతున్నాయి, అనేకమైన ప్రమాదాలు. క్షేమం అనేది ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. కానీ మనకైతే నీవే కృపాధారము, నీవే క్షేమాధారము, యేసయ్యా. నీవే కృపాధారము, త్రియేకదేవా. నీవే క్షేమాధారము. ఒకవేళ కృంగిపోయిన నూతన బలము, నవనూతన కృపను, నూతన బలము, నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. ఆరాధింతును పరిశుద్ధుడా. స్తోత్ర గీతము నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర నీవే కృపాధారము, నీవే క్షేమాధారము. హల్లెలూయా. ఆమేన్. సో క్షేమం గురించి పాడేవారుగా కాదు, ఆయన మహోన్నతమైన కృప చేత క్షేమమును అనుభవించేవారుగా. ఇంకో మాట అంటాను, ఎంతమందికి అర్థమవుతుందో, క్షామములో కూడా క్షేమమును అనుభవించేవారుగా దేవుడు మన జీవితాలు నడిపించును గాక. అర్థమైందా ఆ డైలాగు? అందులో చక్కని లోతైన భావం ఉంది. క్షామం అంటే కరువు, క్షామములో కూడా దేవుడు మనకి క్షేమమును అనుగ్రహించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. సో టైం అవుతుంది. క్షేమము మనం కలిగి ఉండాలంటే మనం చేయాల్సినవి, లేకపోతే మన దగ్గర ఉండాల్సినవి, లేక మనకు కావాల్సినవి ఏంటి అంటే దాని గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు లాస్ట్ వీక్ నేను డివైన్ ప్రొటెక్షన్ గురించి, దైవిక భద్రత గురించి మాట్లాడాను కదా. దైవిక భద్రత మనకి ఎట్లా దొరుకుతుంది? హల్లెలూయా. దయచేసి వింటారమ్మా, ఎట్లా దొరుకుతుంది అది తొందరగా చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. మొట్టమొదటిది, దైవిక భద్రత మనకి ఎలాగ దొరుకుతుంది అంటే, ద ఫస్ట్ థింగ్, హల్లెలూయా, మొట్టమొదటిది అత్యవసరమైనది ఏంటో తెలుసా? ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు నన్ను తిరిగి మహిమపరచు. సంతోషంగా స్తోత్రం చెప్తే బాగుండేది. హల్లెలూయా. సో దైవిక భద్రత కావాలి అంటే మానసికంగా భౌతికంగా ఆత్మీయముగా నీ ఆత్మను కాయు దేవుడు. హల్లెలూయా. నీ మానసిక స్థితిలో కలుగుతున్న పోరాటాలు, ఏ వ్యాధి, ఏ రోగము, ఏ కీడు, ఏ తెగులు నీ శరీరాన్ని అంటకుండా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు
నువ్వు చేస్తున్న వ్యాపారానికి, నీ పనికి, నీవు కలిగిన సమస్తానికి కూడా దైవికమైన భద్రత కావాలి అంటే మొట్టమొదటిగా అవసరమైంది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. అందుకే అన్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నేను మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. సో నీ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా, ఈ మాటలంతా తేలిక చెప్పేస్తున్నాను కానీ ప్రతి మాట చాలా ఖరీదైంది. ఆత్మీయముగా, భౌతికంగా, అలాగే మానసికంగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ తలంపులకు కావలి ఉంటూ, నీ హృదయమునకు కావలి ఉంటూ, ఏ కీడు ఏ తెగులు సమీపించకుండా ఆయన నీ శరీరమును భద్రం చేస్తూ, ఏ రోగం నిన్ను అంటకుండా నీకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేసి, హల్లెలూయా, ఆ ఆరోగ్యమును కాయుటకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేన మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండా నీ అంతరంగ ఆత్మీయ జీవితాన్ని దేవుడే కాపుదల చేస్తే, యెహోవా పట్టణమును కాపాడి అనేలా దాని కావలి కాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమని చెప్తుంది. ఒక్క మాట చెప్తాను, ఏ వాచ్మెన్ కాదు, ఏ డిఫెన్స్ ఫోర్స్ కాదు, ఏ బ్లాక్ కమాండర్స్ కాదు, ఏ సీల్స్ కాదు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఏ ఒక్కరూ కాదు, కానీ సైన్యములకు అధిపతిగా యెహోవాయే నీకు కాపుదలగా ఉంటే, నీకు భద్రతగా ఉంటే, ఏ కీడు నీ దగ్గరికి రాగలదు, ఏ శోధన నీ దగ్గరికి రాగలదు, ఏ అపవాది నీ దగ్గరికి రాగలడు. హల్లెలూయా. ఆయనను దాటి రాగలిగిన వారు ఎవరున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు కాచువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చెయ్యమని, ఓకేనా, ప్రార్థన చెయ్యమని వాళ్ళు ప్రార్థన నేర్పించమని వాళ్ళు అడిగితే ప్రభు చెప్పిన మాట, మీరు ప్రార్థన ఇలా చేయండి, శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టుని మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయండి. ఎవరు చెప్పారు ఈ మాట? సామెల్ గారు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. హల్లెలూయా. కీడు నుండి, దుష్టుని నుండి తప్పించబడుటకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అసలు ఎప్పుడైనా వీలైతే అదొక సబ్జెక్ట్గా చెప్దాం అనుకుంటున్నాను, కానీ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో దేవుని యొక్క ఆధిపత్యాన్ని, పరలోకపు వాతావరణాన్ని, హల్లెలూయా, పరలోకపు కార్యాల్ని నీ జీవితంలో కార్యసాధకం చేస్తుంది. నేను మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ మిడతలు, గొంగళ పురుగులు, పస పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను నేను నీకు మరలా ఇస్తాను, మీ కొరకు వింత కార్యాలు చేస్తాను, నా జనులు ఎన్నడూ సిగ్గునందరని నేను మీకు ప్రమాణం చేస్తాను, సమృద్ధి నేను ఇస్తాను, క్షేమము నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది చెప్తున్నారు దేవుడు. కాబట్టి దేవా ఇచ్చేయచ్చు కదా, దేవా ఇచ్చేయచ్చు కదా, సంవత్సరం తినివేసిన పంటలు ఇస్తానన్నావు కదా, ఇచ్చే ప్రభు అంటే దేవుడు ఇస్తానని ఊరికి నేను చెప్పలేదు. అక్కడ దేవుడు కండిషన్ పెట్టాడు. ఆయన ఏమంటున్నారంటే, హల్లెలూయా, యాజకులారా గోనె పట్ట కట్టుకొని ఆయన సన్నిధిలో ఏడువడి, ఆయన బలిపీఠం యొక్క పరిచర్య చేయ పరిచారకులారా రాత్రి అంతయు మేలుకొని ఉండుడి, రోదన చేయు స్త్రీలను పిలవనంపండి, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పించండి, మీరు ఏకముగా కూడి ప్రార్థన చేసిన ఎడల మీరు కోల్పోయింది మరలా నేను ఇస్తాను. వినండి, ఇంకో మాట ఉంది, మీరు కోల్పోయింది నేను మరలా ఇస్తాను, నీకు ఇచ్చింది మరలా ఎన్నడూ అపహరించబడకుండా. అందుకే నా జనులు మరి ఎన్నడూ సిగ్గునందకుండా. కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నా జనులు ఎన్నడూ సిగ్గునందరు అని చెప్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా. ఆ సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇస్తాను, అంత మాత్రమే కాదు, హల్లెలూయా,
ఏ మిడతలు, ఏ గొంగులు పురుగులు, ఏ చీడ పురుగులు, ఏ చెద పురుగులు నీ దగ్గరికి దరిచేరవు. మరి ఎన్నడూ కూడా నీవు సిగ్గునందు, అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కోల్పోయిందంతా నీకు మరలా ఇస్తాను, మరి ఎన్నడూ కూడా అవి శత్రువుల చేతిలోనికి వెళ్ళకుండా నా ప్రొటెక్షన్ అని ఇస్తాను. ఆ మాటలంత అర్థం ఉంది. అబ్బా, మీకు అంత ఆనందంగా లేనట్టుంది ఈ మాట. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజులో చాలామందికి దేవుడు చాలా ఇస్తున్నారండి. తల్లి నా వైపు, దేవుడు చాలా ఇస్తున్నారు, కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఇవ్వట్లేదేం కదా, ఆరోగ్యం ఇస్తున్నారు ఆయన, పోగొట్టుకుంటున్నాం మన అవిధేయత చేత, మన నిర్లక్ష్యం చేత, మన పాపం చేత, సరిదిద్దుకోలేని మన దౌర్భాగ్యపు స్థితి చేత. హల్లెలూయా. సో చీడపురుగు, గొంగురుపులు, పసుపురుగు, మిడతలు ఇవి తినివేసిన సంవత్సరంలో పంటను నేను మరలా ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు నాకు అదొకటే అర్థం అవ్వలేదు. ఇంకోటి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? మరలా ఎన్నడూ కూడా మిడతలు, గొంగులు పురుగులు, పసు పురుగులు, చీడ పురుగులు నీ దగ్గరికి చేరవు. మరలా నువ్వెన్నడు సిగ్గును అందవు. వింత కార్యాలు నీ కొరకు చేస్తాను. నిన్ను చూసి నవ్విన లోకము దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా దేవుడిని దీవిస్తాడు, డివైన్ ప్రొటెక్షన్ ఇస్తాడు. కానీ ఇక్కడ కండిషన్ ఉంది బ్రదర్, ఇక్కడ కండిషన్ ఉంది తల్లి. ఇక్కడ దేవుడు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? దేవుడు డిమాండ్ చేస్తుంది ఏంటో తెలుసా? నేను ఇది చేస్తాను, కానీ దానికి బదులుగా మీరు ఇది చేయాల్సి ఉంది. ఇది చేస్తే ఇది చేస్తాను. ఏం చేయాలి ప్రభా? యాజకులారా, గోనె పట్టు కట్టుకోండి. బలిపీఠం దగ్గర పరిచయం చేయు పరిచారకులారా, రాత్రి అంతయు మేలుకొని ఆడవండి. రోదన చేయు స్త్రీలను పిలవనంపండి. ఆపత్కాలమందు నేను నిన్ను కాపాడుతానని చెప్పలేదు కదా? లాజిక్ చూడండి. ఆపత్కాలమందు నేను నిన్ను కాపాడుతానని చెప్పలేదు. ఆపత్కాలమందు నీవు నాకు మొర్ర పెట్టుము, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను, తప్పిస్తాను అన్నాడు. అంటే దేవుడు విడిపించాలి అంటే, దేవుడు నిన్ను తప్పించాలి అంటే ఆయనే చెప్తుంది. ఆయన డిమాండ్ చేసింది ఏంటో తెలుసా? ప్రే, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. బ్రదర్, అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ మాట ఎలా ఉంటే ఎంత బాగుండేది. ఆపత్కాలమందు నేను నిన్ను తప్పించదను. నో, మనం దాన్ని అలాగే చూస్తున్నాం. కాదు బ్రదర్, అక్కడ ఇంకో మాట ఖచ్చితంగా వాడబడింది. ఆపత్కాలమందు నీవు, వాళ్ళకి వీళ్ళకి కాదు, మమ్మీ, డాడీ, అత్తయ్య, మామయ్య, అన్నయ్య, పేస్ట్ గారు, పెద్ద పేస్ట్ గారు, హల్లెలూయా, పాలయ్య గారు, కుమారయ్య గారు, హల్లెలూయా, ఇంకెవరైనా పేర్లు మీకు బాగా, హల్లెలూయా కదా, జర్మయ్య గారు, షాలేం రాజన్నయ్య గారు. హే, నీవు, వాళ్ళు కాదు, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. వాళ్ళకి ఫోన్ చేస్తావేంటి నువ్వు? వాళ్ళకి పెడతావేంటి రిక్వెస్ట్లు? ఓకే, వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం తప్పని నేను చెప్పను. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకూడదు. నేను కాదండి, సామేల్ జన్ కాదండి, దేవుడు చెప్తున్నమాట. నీవు నాకు, ఎవరు మాట్లాడట్లేదు, మీరు కొద్దిగా గట్టిగా ఉండండి సార్. ఎవరు మొరపెట్టాలి? నీవు. ఎవరికి మొరపెట్టాలి? ఆయనకు మొరపెట్టాలి. హల్లెలూయా. నీవు మొరపెట్టవా? పాస్టర్ గారు మొరపెట్టాలా? పలానా దైవజనుడు మొరపెట్టాలా? ఎవరెవరికో మొరపెడతావా? నువ్వు చేయకు, ప్రార్థన చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు నా యొక్క తాత్పర్యం అది కూడా కాదు. ఎందుకంటే సందర్భం వచ్చిందని ఈ మేలుకరమైన మాట మీకు చెప్పాను, కానీ అక్కడ దేవుడు చెప్తున్నమాట, మొర్రపెట్టుము, మొర్రపెట్టుము. చెప్తారు అందరూ గట్టిగా? నాకు వినబట్ల. ఆమేన్. ఏది కూడా అలా మొర్రపెట్టుము అని చెప్పేకండి, ఇదేం స్కూల్ కాదు ఇది. ఆమేన్. దాన్ని అనుమతిస్తూ చెప్పండి, నేను అవును ప్రభా, నేను అట్లా చేస్తాను, మొర్రపెట్టుము. యోనా వెళ్ళాడు, ప్రకటించాడు, వాళ్ళందరూ మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, దేవుడు వారిని కనికరించాడు. యోనా అంటున్నాడు, ఇట్లా జరుగుద్దని నాకు ముందే తెలిసిన ఒళ్ళు మండింది యోనాకి కదా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. చాలా జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను, ముందే తెలుసు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. నేనేమంటున్నా, ప్రశ్న అని తెలుసా? వాళ్ళు పశ్చాత్తాపడతారు, దేవుడు కనికరిస్తాడని యోనాకు తెలిసింది, కానీ దేవుడు తెలీదా? కనికరించేవాడు ఆయన అయితే. అయ్యా, ఏమైనా అర్థమైందా? నాకు దాస్ గారు అర్థమైందండి? హల్లెలూయా.
వారు పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు యోనాకి ఎందుకు ఫీల్ అయ్యాడు, యోనా ఎందుకు హట్ అయ్యాడంటే, హట్ కూడా కాదు, పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్ అయిపోయాడు, అపార్ట్మెంట్ అయిపోయాడు. ఏంటి ఇంత పెద్దగా హట్ అయ్యావు యోనా అంటే, ఇట్లా జరుగుద్దని నాకు ముందే తెలుసు, దానికోసం ఈ బాధ అంతా నాకు ఎందుకు. రాత్రికి సొర చెట్టు అదే పొద మొలిపించి దానికి నీడనిచ్చి అది కాస్త ఎండిపోయిన తర్వాత యోనా ముఖం మార్చుకొని ఒళ్ళు మండి మూద్దిప్పుకొని కూర్చుంటే, నువ్వు నాటలేదు, నువ్వు విత్తలేదు, రాత్రి పెరిగి అది వాడిపోయింది. దాని విషయంలో నీకు అంత బాధ ఉంటే, హల్లెలూయా, ఇన్ని వేల మంది విషయంలో నాకు బాధ ఉండదా యోనా? దేవుని మహిమ కలుగును గాక. మీరు యోనా స్టోరీ చెప్తాను అనుకుంటున్నారా? కాదు, నాకు అక్కడ ఒక విషయం బాగా నచ్చింది. ఏంటో తెలుసా అండి? హల్లెలూయా. యోనాని పంపించింది వారిని నశింప చేయడానికి కాదు. ఏమైనా అర్థమైంది లాజిక్? కూడా మేము వింటున్నట్టున్నారు కానీ ఎక్కడున్నారు? అమ్మ, యోనాను పంపించింది వారిని నాశనం చేయడానికి కాదు, యోనాను పంపించింది వారు పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థన చెయ్యాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. పోనీ ఇంకో మాట అంటాను, ఆది అంతం ఆయన సర్వజ్ఞాని కదా. ఏం మాట్లాడలేదు మీ అందరూ? ఆయనకు అన్నీ తెలుసా లేదా సార్? అయ్యా, ఆయనకు అన్నీ తెలుసా లేదా? అమ్మ, అన్నీ తెలుసా లేదా? యోనా వెళ్ళి ఆ విషయాన్ని వారికి నినివే పట్టణానికి తెలియచేసినప్పుడు వారు రిపెంట్ అవుతారని, వారు పశ్చాత్తాపడతారని దేవుడు తెలుసా లేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరలా దేవుడు వారిని కనికరిస్తారని దేవుడు తెలుసా లేదా? మరి కనికరించేయచ్చు కదా, ఎంత ప్రాసెస్ ఎందుకు? రైట్, ఇంకొక మాటలో చెప్తాను, యోనాని పంపించింది వారిని నాశనం చేయడానికి కాదు, వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మొర్ర పెట్టాలని కోరుకున్నాడు. ఎందుకో తెలీదు, ఆ లాజిక్ ఏంటో తెలీదు, ఆ డిమాండ్ ఏంటో తెలీదు, ఎందుకు దేవుడు దాని మాటికి అట్లా కోరుకున్నారో నాకు తెలియదు. కానీ ప్రార్థన దేవుడు నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్ని కలగజేసుకోవడానికి, ఆయన నీతో డీల్ చేయడానికి ఒక గొప్ప వేదిక అవుతుంది. ఈ సిస్టమ్, ఈ స్ట్రాటజీ, ఈ పద్ధతి, ఈ విధానం ఎందుకు దేవుడు డిమాండ్ చేశారో నాకు అర్థం కాలేదు. అర్థమైనప్పుడు ఖచ్చితంగా మీతో చెప్తాను. కానీ ఇంత మట్టుకు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు కార్యం జరిగించాలనుకున్నప్పుడు ఆయన ప్రార్థన కొరకు కొంతమందిని రేపుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా సంగతులు మీరు గమనించవచ్చండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? వారు అడగకుండానే దేవుడు ఇచ్చేయచ్చు ఇశ్రాయేల్ ప్రజలకి, బట్ దే షుడ్ క్రై. వారు మొరపెట్టాలంటే దేవునికి. ఆమేన్. నేను అంటాను, అలా మొరపెట్టుట ద్వారా అధికముగా ఆయనతో మనం సహవాసం చేసిన వారం అవుతున్నాం. అలా మొరపెట్టుట ద్వారా అన్ని విషయాల్లో మనం ఆయన మీద ఆధారపడిన వారం అవుతున్నాము. బహుశా ప్రార్థనలో దేవుడు అది కోరుకుంటున్నారేమో. అర్థమైందా లేదా? ఒక తండ్రి చాక్లెట్ని దాసేశాడు జోబీలో. స్టార్ట్. జోబీలో చాక్లెట్ని దాసేశాడు. హల్లెలూయా. తెచ్చింది ఆ బిడ్డ కోసమే, పరిగెత్తుకొని వచ్చింది, చాక్లెట్ ఇచ్చేయచ్చు. హల్లెలూయా. కానీ ఆ డాడీ ఏం వెయిట్ చేస్తున్నాడంటే, ఆ బిడ్డ ప్రేమతో నన్ను అడగాలి. నేను తెచ్చాను కానీ నీకు ఇవ్వను, ప్లీజ్ డాడీ అంటే, నన్ను రిక్వెస్ట్ చేస్తే, నాకు ముద్దు పెడితే, నన్ను బతిలాడితే నేను ఇస్తాను అన్నాడు. వెంటనే ఆ బిడ్డ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని, ప్లీజ్ డాడీ ఇవ్వా, ప్లీజ్ డాడీ ఇవ్వా, ఒక చిన్న హగ్ ఇచ్చి ఐ లవ్ యూ డాడీ ఇవ్వా. వాళ్ళ డాడీ ఇంకా ఇవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నాడు. మీకేమైనా అర్థమవుతుందా? అర్థమైతే కన్నీళ్ళు వస్తాయి. ఆ డాడీ ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే, ఆ పిల్లని బాధ పెట్టడానికి కాదు, ఆ బిడ్డ తన కౌగిల్లోనికి రావాలని, తన గడ్డం పట్టుకొని బతిమలాడాలని, డాడీ ఇవ్వా అని బతిమలాడుతుంటే ఆ బిడ్డను చూసి ఆనందపడాలని, ఆ బిడ్డతో సహవాసం చేయాలని, చాక్లెట్ ఇస్తే ఆ బిడ్డ పరిగెట్టుకుని వెళ్ళిపోతే తినడానికి, ఆడుకోవడానికి, తను కాసేపు తనతో ఉండాలని కోరుకున్నాడు. అందుకని వెయిట్ చేస్తున్నాడు. అమ్మ వినబడుతుందా? వెనక్కి బాగా డిమాండ్ చేసి చాలాసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు టైం అని చాక్లెట్ తీశాడు. ఆ చాక్లెట్ ఇవ్వగానే మురిసిపోయింది. ఆ మురిపాన్ని, ఆ బతిలాడ్డాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. తను చాక్లెట్ ఇచ్చాడు, ఆయనకు అది గుర్తులేదు. కానీ ఆ బిడ్డ తన దగ్గరికి ఎలా వచ్చింది, ఎలా బ్రతిమలాడింది, ఎలా హగ్ చేసుకుంది, ఎలా ముద్దు పెట్టుకుంది, ఆ గడ్డం పట్టుకొని. హల్లెలూయా.
ఇక్కడ నుండి చిన్న హెయిర్ గడ్డం పట్టుకొని డాడీ డాడీ ఇవ్వని ఎలా అడుగుతుంది. అది డాడీ మిస్ అవ్వాలనుకోవట్లేదు. నేను అనుకుంటాను ప్రార్థన కోరుకున్న ప్రతిసారి కూడా దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే మనము ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో మనం కలిసి కూర్చోవాలని, ఆయనను ఆశ్రయించాలని, ఆయన మీద ఆధారపడాలని. అమ్మ ఏమని అర్థమవుతుందా? ఈ మాటలు అర్థమైతే మీ కళ్ళు చెమ్మగిలుతాయమ్మా. తండ్రిగా ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే నువ్వు ఆయనతో స్పెండ్ చేయాలి అని. హల్లెలూయా. ఒక మాట అంటాను, నీకేది అవసరం వచ్చినా నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు అనుకోండి. అమ్మ వెనకాతలు వినబడుతుందా? మీరు ఏం అడగకుండానే దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు అనుకోండి. హల్లెలూయా. నిజం చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్తామా? నిజం చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్తామా? ఎందుకంటే నువ్వు అడగకుండానే అన్నీ వచ్చేసినాయి కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు నీకు. కానీ ఏదైనా శ్రమ రాగానే, కష్టం రాగానే, కన్నీరు రాగానే, ఆవేదన రాగానే, ఎవరైనా ఏదో మాట అనగానే గుండె బరువెక్కినప్పుడు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వెళ్తావు, ఆయన సన్నిధిలో ఏడుస్తూ ఉంటావు. ఏమైనా అర్థమవుతుందా? మాటి మాటికి దేవుడు ఎందుకు నీ ప్రేయర్ని డిమాండ్ చేస్తున్నారంటే హల్లెలూయా. ఇంకా దాని లోతైన ఆంతర్యం ఏముందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైనంత మట్టుకు నేను చెప్పగలను. ఆయన నీతో సహవాసాన్ని కోరుకుంటున్నారు, నీతో సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నారు. ప్రతి సమయం నీకు ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన అడగాలని కోరుకుంటున్నారు. ఆయన అదేనా మనకి మహిమ కలుగును గాక. అరే ఈరోజు మన్నా రేపు ఉంచుకోవద్దురా. ఎందుకు? రేపు మన్నా ఉంటే మళ్ళీ వాళ్ళు దేవుడి దగ్గర రారు. ఏమైనా అర్థమవుతుందా? వెనకాతల వాళ్ళు మన్నా ఉంటే మళ్ళీ దేవుని దగ్గరికి రారు, దేవుడి మీద ఆధారపడరు. కాబట్టి రేపు కూర్చుకోవద్దు. హల్లెలూయా. మరి రేపు తిండి కావాలంటే వెరీ గుడ్. మళ్ళీ అయ్యా దాస్ గారు, రేపు మళ్ళీ తిండి కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ దేవుని మొరపెట్టాలి, దేవుడు ఇవ్వాలి, వారు దేవుని నామాన్ని మహిమపరచాలి, ఈ సాన్నిధ్యాన్ని మెయింటైన్ చేయగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమండి 10 రోజులకి సరిపడే మన్నా ఒకేసారి ఇచ్చేయచ్చు కదా? దేవుడు ఇచ్చిన మన్నాయే కదా, రేపటికి ఇది పాడవదు కదరా, సంవత్సరమైన ఇది పాడవదు, దాచుకొని తినని చెప్పచ్చు కదా ఆయన. అలా చేస్తే వాళ్ళందరూ హ్యాపీ అవుతారు కదా. 10 రోజులకి, నెల రోజులు లేదా సంవత్సరానికి సరిపోయిన మన్నా మనకి దొరికిందిరా, చాలు శుభ్రంగా హ్యాపీగా తినొచ్చని. అదేమో పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి, అమ్మా అర్థమవుతుందా? అదేమో పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీళ్ళు లేవు, ఇది ఆకాశ జలమును త్రాగును. హల్లెలూయా. ఆకాశ జలం తాగును అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ పంటలు పండాలంటే వర్షం కావాలని. వర్షం కావాలంటే ఇప్పుడు ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. హల్లెలూయా. పెద్ద కాలం ఉంది, పెద్ద నది ఉంది, సమృద్ధి నీళ్ళు ఉన్నాయి, దేవునికి మొరపెట్టాలా? అవసరం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలా? అవసరం లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ నీళ్ళే లేవు. పాలు తేనెల తర్వాత అక్కడ నీళ్ళే. అఫ్కోర్స్ దేవుడు పాలు తేనెలు అనడంలో ఆయన ఉద్దేశం వేరు, ఆయన సంకల్పం వేరు, ఆయన ఆలోచన వేరు. కానీ అక్కడ నీళ్ళే లేవు. ఆయనే చెప్పారు, ఇది ఆకాశ జలమును తాగును. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ పాదాలతో సందు చేసి మీ పొలాలకు నీళ్లు పెట్టారా మీరు, అంత సమృద్ధి ఉంది. కానీ ఇక్కడ నదులేమీ లేవు. ఇది ఆకాశ జలమును తాగును. తగిన సమయమందు దేవుడు మీకు వర్షమును కురిపింప చేయును. నదులిచ్చే నీళ్ళు ద్వారా కాదు, దేవుడిచ్చే నీళ్ళు ద్వారా మీరు పంటలు మీరు దీవించబడతారని దేవుడు అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఎవ్రీ డే, ప్రతిసారి, ప్రతి అవసరతలో వారు దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఆ పదం పాడినప్పుడు నాకు చాలా ఇష్టం. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. బ్యాంకులో ₹1 ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళవు. ఏనాడు బచ్చి మానాడు దొరుకుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు ఖచ్చితంగా. ఆమేన్. బహుశా నీతో సహవాసాన్ని కోరుకుంటున్నారు. ప్రతిరోజు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ప్రతిరోజు నువ్వు ఆయనతో సహవాసం చేయాలని, ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడాలని, అన్ని విషయాలు ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాను. నేను చెప్తున్న ఈ మాటల మీలో ఎంతమందికి లోతుగా కనెక్ట్ అవుతున్నాయి లేదంటే, కొంతమంది ముఖాలు చూస్తే కొద్దిగా అనుమానంగా ఉన్నా, కొంతమందిని బాగానే కనెక్ట్ చేస్తున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ప్రతి డే, ప్రతిరోజు నువ్వు ఆయనతో సహవాసించి ఆయనతో గడపాలి. సరే ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు స్నేహితుల్ని స్వస్థపరచాలి. దేవా స్వస్థపరిచవచ్చు కదా. యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు.
హల్లెలూయా. అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎంత చిత్రమో తెలుసా అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అబీమెలెకు అనే రాజుకి వాళ్ళకి పిల్లలు లేరు. రత్నం ఇక్కడే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? వారి సంస్థానంలో ఉన్న వారికి పిల్లలు చాలామంది, ఆ దేశంలో ఆ ప్రాంతంలో అందరూ చాలామంది, ఎక్కువ మంది స్త్రీలు గొడ్రాలు. హల్లెలూయా, ఆమేన్. బ్రదర్, గుడ్ న్యూస్ ఏంటంటే అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దేశం యొక్క గర్భఫలాన్ని తెరిచాడు. హే ఆమేన్ అన్నారు. కానీ ఇక్కడ మంచి లాజిక్ చెప్పనా, ప్రార్థన చేసేవాడికి పిల్లలు లేరు, కానీ పిల్లలు లేని ప్రార్థన చేస్తే ఆ దేశం యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ప్రార్థన చేసినోడికి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఈ పిల్లలు లేనివాడు ప్రార్థన చేస్తే, నేను చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువసార్లు దేవుని దగ్గర బాధపడింది ఇదే. హల్లెలూయా. మొన్న దగ్గరికి వెళ్తే మా అబ్బాయి పేరు సామేల్ జాన్ అండి, మీ పేరే పెట్టాను సార్ అన్నాను. హల్లెలూయా. 12 సంవత్సరాలు పిల్లలు లేరయ్యా, మీ చేత ఆ రోజు ప్రార్థన చేయించుకున్నాను. చందు, ఆ రోజు మీ చేత ప్రార్థన చేయించుకున్నాను అద్భుతంగా. హల్లెలూయా. మీ ఆయన వలన మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు డాక్టరు, కానీ ఆశ్చర్య రీతిగా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. మన ఊర్లోనే 16 సంవత్సరాల పిల్లలు లేకపోతే, ఏం పేరమ్మా? కుమారి. 16 సంవత్సరాల పిల్లలు లేకపోతే ప్రార్థన చేయగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా. అరే ఇప్పుడున్న పరిస్థితి వేరు. దేవుని కృపను బట్టి చాలా కాలం ఎదురు చూస్తున్నప్పుడు అనేక మందికి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అరే మన సంగతి ఏంట్రా అనుకునేవాడిని నేను. ఇప్పుడు అబ్రహాంది అదే పరిస్థితి. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన చేయగా ఆ దేశ గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడో స్త్రీలు ఎక్కడో చదివినట్టు ఆ దేశంలో ఉన్న మనుషులు, పశువులు అందరు గర్భఫలాన్ని కూడా మొదలుపెట్టారట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ ఎవరు ప్రేయర్ని దేవుడు డిమాండ్ చేశాడంటే, పిల్లలు లేకపోయినప్పటికీ కూడా అబ్రహాం యొక్క ప్రార్థనని దేవుడు డిమాండ్ చేశాడు. ఆమేన్. నమ్మండి, నీ జీవితంలో స్వస్థత లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకి స్వస్థత కలిగే కృపను దేవునికి అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో సమృద్ధి లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకి దేవుడు సమృద్ధిని అనుగ్రహించగలడు. ఎందుకు అంటే ఆ శక్తి, ఆ ప్రభావం నీది కాదు, నీలో లేదు. కానీ ఆయన నామమును బట్టి నీవు ప్రార్థన చేసిన దానిని బట్టి ఆ ప్రార్థనను అంగీకరించి ఆ ఉన్నతమైన నామమునకు ఆ కీర్తి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునట్లు నీ ప్రార్థనని దేవుడు అంగీకరించి, సన్మానించి, గౌరవించి వారి జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. కానీ నువ్వు అలాంటి విశ్వాసం, నాకే లేదు, నేనేం చేస్తానులే, ఈ రోజు నుంచి ఆ మాట యేసు నామములో క్యాన్సిల్. హల్లెలూయా. నాకే లేదు, నేను ఇతరుల కోసం, నేనే అప్పుల బాధలో ఉన్నాను, ఇతరుల కోసం నేనే ప్రార్థన చేస్తానులే, క్యాన్సల్ యేసు నామములో. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసి చూడు, నీ జీవితంలో లేని దాన్ని దేవుడు ఇతరుల జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆమేన్. మంచి మాట చెప్పిన, నీ ద్వారా ఇతరుల జీవితంలో మేలు చేస్తాడు. అదే దేవుడు నీ కొరకు నిర్ణయించిన సమయంలో నీ జీవితంలో మేలు చేస్తాడు. ఇంకో మాట చెప్పిన, వారికి సహాయము నీ ద్వారా కలిగింది, నీకు సహాయము దేవుని ద్వారా కలుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. టైం అయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్నో సందర్భాలు నేను తీసుకొని రాగలను బైబిల్లో. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుసా? ప్రేయర్. పొర్లుపాలను రక్షించబడాలని దేవుని ఉద్దేశమా కాదా? నమ్మిన వారు చెప్పండి. పొర్లుపాలెం అంతా రక్షించబడాలని దేవుని ఉద్దేశమా కాదా? కానీ పొర్లుపాలెం రక్షించబడాలి అంటే దేవుని ఉద్దేశం అలాగే ఉన్నప్పటికీ కూడా దేవుడు డిమాండ్ చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. 3 రోజులు లక్షవారం, శుక్రవారం, శనివారం ప్రార్థన చేసుకుందాం రెండర్రా అని చెప్పాను. ఏమైపోయారా? మీ కళ్ళ ముందు, నేను మాధవమ్మని, రత్నమ్మని, సావిత్రమ్మని, వీళ్ళందరినీ ముందు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాను నేను, మీ కళ్ళ ముందు ఎంత వినాశనం జరుగుతుంది, ఎంత భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది, ఎన్ని కేకలు అరుస్తున్నారు, ప్రతిరోజు ఉదయాన్నే ఒక 20 మంది ఊరంతా ఎట్లా తిరుగుతున్నారు. ఏం అనిపించట్లేదు మీకు? రత్నం, నీ మీద నాకు ఈ విషయంలో మాత్రం చాలా కోపం ఉంది. దేవుడు నీకు దర్శనం ఇచ్చి, దేవుడు నీకు కృపనిచ్చి, నీకు ఒక బాధ్యతను అప్పచెప్తే నువ్వు ఎందుకు ఆ పనిని అంత నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు ఇంటి దగ్గర చేయట్లేదని నన్ను, నీ జీవితంలో ప్రార్థన లేదని అన్నావు. మందిర్లో పెట్టిన ప్రార్థనలకి మీరు ఎందుకు రావటం లేదు?
మదమ్మ అడుగుతున్నాను, ఏమనుకోకండి అమ్మ. బాధ అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? మన కళ్ళ ముందు అంత జరుగుతుంది. తెల్లారి లెగిసి వాళ్ళు కేకలేస్తున్నారు. తెల్లారి లెగిసి వాళ్ళు కేకలేస్తుంటే మనం మాత్రం మంచాల మీద ఉంటున్నాం. ఏమనుకోక, ఇలా అన్నానని బాధపడినా పర్వాలేదు. అద్భుతంగా నీ క్యాన్సర్ని దేవుడు స్వస్థపరిచాడు. రిపోర్ట్ని దేవుడు మార్చేశాడు. డాక్టర్ల మాటను మార్చేశాడు. ఇప్పుడు నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? మాట్లాడు. జీవితాన్ని ఇచ్చింది ఎవరు? స్వస్థతని ఇచ్చింది ఎవరు? ఒకవేళ ఆ రిపోర్ట్ అలాగే ఉండి క్యాన్సర్ ఉంది, ఏం చేయలేమంటే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉండేది? కాబట్టి దేవుడు కనికరించి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇస్తే, ఆ ఆరోగ్యాన్ని దాన్ని మనం దేని కొరకు వాడుకుంటున్నాం? ఫాస్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని మనసుతో ఆలోచించి ఏం చేస్తాం? నీకు విస్తారంగా మాట్లాడతాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ సమాజంలో, సంఘంలో దేవుడు డిమాండ్ చేస్తుంది ఏంటో తెలుసా? దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసా? నీవు ఆయనకి మొరపెట్టాలి. ఒక ప్రాంతాన్ని నేను వెళ్తే ఆ ప్రాంత ప్రజలు నాతో ఏం చెప్పో తెలుసా? ఈ ఊరిలో మీరు ఎంత లోతుగా మోటార్ వేసినా, డ్రిల్ చేసినా వాటర్ పడేది కాదు. ఏం దరిద్రమో తెలుసా సార్? ఊరంతా వర్షం ఉన్నా మా గ్రామం మీద వర్షం ఉండేది కాదు. నిజం. ఇక్కడే పిఠాపురం దగ్గరలో మా ప్రాంతం మీద వర్షం ఉండేది కాదు. ఆత్మహత్యలు చేసుకునేవారు రైతులు. నేలలు బీడు బారిపోయాయి. ఒక ఆయన సువార్త ప్రకటించడానికి వస్తే మేము ఆయన కొట్టాం. మా గుమ్మం దగ్గరికి రావద్దు పనికిమాలినోడా అని మొక్క మీద ఊసాం. కానీ ఈ గ్రామ పరిస్థితి తెలుసుకున్న ఆయన ప్రతిరోజు మోడు బారిపోయిన మా పొలముల మీద, ఎండిపోయిన మా బావుల దగ్గర ఆయన మోకాలేసి ప్రార్థన చేస్తుంటే మేము పిచ్చోని అనుకున్నాము. 40 దినాలు ఉపవాసం అండి. ప్రతిరోజు కొన్ని గంటలు మా పొలిమేరల్లో ఆయన మోకాలేసి మా ఊరి ఆకాశం వైపు చూస్తూ ఇలా అనేవాడు. నాకు తర్వాత అర్థమైందయ్యా, మా గ్రామం మీద ఉన్న దురాత్మల ప్రభావాన్ని పక్కకి తీసివేసి దేవుని కనికరాన్ని, దేవుని కటాక్షాన్ని మా గ్రామం మీద వేడుకుంటున్నాడని తర్వాత అర్థమైంది. వాళ్ళు ఏడుస్తూ ఒక మాట అన్నారు, ఆ ముసలోడు చేసిన ప్రార్థన. ఈరోజు మా చుట్టూ ఉన్న గ్రామాల్లో వర్షం పడినా పడకపోయినా మా గ్రామంలో వర్షం పడుతుంది. మా గ్రామం పచ్చగా ఉంటుంది. ఏ విత్తనం వేసినా పంట పండుతుంది. అది నా ఒళ్ళు వెళ్ళిపోయినట్టు. ఏ విత్తనం వేసినా పంట పండుతుంది సార్. 20 మీటర్ల 30 మీటర్లు, 20 అడుగులు 30 అడుగులు తవ్వితే చాలు నీరు పడిపోతుంది. ఒక్కసారి తీసిన బోరు మరలా ఎప్పటికీ అది ఎండిపోవటం లేదు. ఆ దైవజనుడు మా ప్రాంతానికి ఆశీర్వాదం. అతడు కన్నీళ్లు కార్చి మొరపెట్టిన మొర మా గ్రామాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయండి. నేను అడుగుతానేమనుకోకండి, ఈ గ్రామం మీదే కదా, నేను పైనుంచి వచ్చి సేవ చేస్తున్నాను. మీ గ్రామం కొరకు మీరు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? బ్రదర్స్ని అడుగుతున్నాను, సిస్టర్స్ని అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు తల్లి? ఎందుకు ప్రార్థనలు పెడితే రావట్లేదు మీరు? ఏం సాధిద్దామని, ఏం సంపాదిద్దామని, ఏం తీసుకుపోతాం? రాత్రి మొదలు కష్టపడుతున్నామమ్మా. నేను అడుగుతాను, చెప్పండి, కడుపు నిండా తింటున్నావా? నిద్రపోతున్నావా? హాయిగా ఉండగలుగుతున్నావా? ఏమైపోయింది నీ సంవత్సరాల కష్టార్జితం? ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదము అది దేవుని వశమై ఉంది. ఆయన సరిహద్దులలో మాత్రమే నీకు నెమ్మది కలుగుతుంది. పెద్ద ఫోటో, చాలామంది ఇళ్ళల్లో ఆయన ఫోటో, వాళ్ళు ఎవరు దాన్ని పూజించరు, నమస్కరించరు. కానీ ప్రాంతం ఇలా ఉండడానికి కారణం, దీవించబడ్డానికి కారణం అతని కన్నీటి ప్రార్థన. దేవుడు చెప్పాడట దైవజనులకి,
నువ్వు వెళ్ళి మోడు బారిన బీడు బారిన ఆ నేల మీద మోకరించి ప్రార్థన చేయి. నిన్ను బట్టి నేను ఆ ప్రాంతాన్ని దీవిస్తాను. అది విన్నాడు ఆయన. వెళ్ళాడు. తన్నిన, ఊసిన, అవమానపరిచిన, గుక్కుడు నీళ్ళిచ్చేవారు లేకపోయినా, గుప్పుడు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేకపోయినా, ఆకలితో అలమటించి రాత్రి పగళ్ళు ఆ గ్రామం కొరకు ప్రార్థన చేశాడు ఆయన. నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రార్థనలో ఆయన చేసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను చెప్పాలి. అదేంటో తెలుసా? ఆమేన్. ఆ గ్రామం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మల సమూహంతో ఒక్కడే పోరాడాడండి. 10 మంది లేరు సార్, 20 మంది లేరు సార్, రండి రండి చేయి చేపట్టుకొని ప్రార్థన చేద్దాం, రిహా శాంతో రోమాకర్ అనే భాషలు మాట్లాడదాం, దేవుని స్తోత్రం స్తుతియాగం చేద్దాం. ఎవరు లేరు. ఒక్కడే. తన ధైర్యం ఏంటో తెలుసా? నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో ఉన్నవాడు గొప్పవాడు, తన మాట సెలవిచ్చాడు, ఆయన నెరవేరుస్తాడని ఒక్కడే కొన్ని వందల దురాత్మల శక్తితో నిలబడ్డాడు. మీకు తెలుసండి, నేను చెప్తాను ఈ సంగతి, మీకు తెలియాలి. ఆయన ఒకసారి ఆయన ఒక రూము, తర్వాత ఒక రూమ్ దొరికింది, ఒక చిన్న షెడ్ లాంటిది, ఒక బడ్డీ లాంటిది. అందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తే రాత్రులు, భయపడకండి, రాత్రులు తలుపులు కొట్టి ఒక రకమైనటువంటి కేకలు, నిన్ను చంపేస్తామని, రాళ్ళు వచ్చేవి మీదకి, దోప్ అని దాన్ని తగులుతూ ఉండేవి. మాత్రం భయపడేవాడు కాదు. నా దేవుని అనుమతి లేకుండా నా వెంట్రుకు కూడా ఎవడు తీయలేడని నిలబడి ఆయనలో ప్రార్థన చేశాను. ఆ ప్రాంతం చెప్తుంది, ఆ దైవజనుని ప్రార్థన మా ప్రాంతానికి దీవెనకరమైంది. ఇక్కడ నేను చెప్తుంది మీకు చాలా విధాలుగా కనెక్ట్ అవుతున్నారు, బట్ నా మెయిన్ ఇదేంటో తెలుసా? అతడి ప్రార్థనే ఆ ప్రాంతానికి దీవెనకరమైంది. మీకు ఒక విషయం గమనించారా? ఆ ప్రాంతాన్ని దేవుడు దీవించాలనుకున్నారు, ఆ ప్రాంతాన్ని దేవుడు ఆస్వాదించాలనుకున్నారు, కానీ ఈ సండే మ్యాన్ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మనిషిని పంపించాడు అక్కడికి. నా లాజిక్ అర్థమైందా? దేవుడు ఆ ప్రాంతాన్ని దీవించాలనుకున్నాడు, దీవించవచ్చు కదా. లేదండి, ఈ గొప్ప స్ట్రాటజీ ఏంటో తెలియదు, కానీ ఈ సండే మ్యాన్ దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషిని పంపించాడు అక్కడికి. ఆ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఆ ప్రాంతానికి దీవెనకరమైంది. ఇఫ్ యు నీడ్ ఎ డివైన్ ప్రొటెక్షన్, టైం అవుతుంది, మీకు దైవిక భద్రత కావాలి అంటే కనుక ప్రార్థన అవసరం. ఆమేన్. నీ పిల్లలకి ఫీజు కడుతున్నావా? మంచిది. రంగురంగుల బట్టలు వేస్తున్నావా? మంచిది. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేస్తున్నావా? చెడ్డది. ఒక ఏజ్ వరకే, ఏమనుకోద్ది ఈ మాట అన్నాను, ఒక ఏజ్ వరకే వారికి స్లీవ్లెస్ వేయడం, ఒక ఏజ్ వరకే వారికి కొన్ని బట్టలు వేయడం, ఆ తర్వాత మారాలి. ఫ్యాషన్ గర్ల్గా తయారు చేయకండి మీ పిల్లల్ని, ప్రార్థనా పరులుగా తయారు చేయండి. భారం కలిగిన వారిగా ప్రార్థన తయారు చేయండి. దేవుని భీతి కలిగిన వారిగా తయారు చేయండి. నువ్వు ఫ్యాషన్లు నేర్పిస్తే ఆ ఫ్యాషన్ల ద్వారా లోక ఆకర్షణలకు వాళ్ళని వెళ్తారు, లేకపోతే ఇతరులు వాళ్ళనైనా ఆకర్షిస్తారు. ఈ మాట అంటాను, మరి తెగించి మాట్లాడానని ఏమనుకోకండి. ఒకరిని మోహపు చూపుతో చూస్తేనే వాడు వ్యభిచరించినట్లయితే, నీ పిల్లల వైపు మోహపు చూపుతో చూడడానికి నీ పిల్లల డ్రెస్సింగ్ కారణమైతే, ఆ డ్రెస్సింగ్ వల్ల వాళ్ళ వైపు చూసే ప్రతి ఒక్కడు వారు వ్యభిచరించినట్లని వాక్యం చెప్తుంది కదా. వారు మోహపు చూపుతో చూస్తే, ఎంతమంది మోహపు చూపుతో వ్యభిచారులు అవ్వడానికి కారణం ఎవరు? డైలాగ్ లేకండి. దేవుడు డ్రెస్సింగ్ చూడడు, దేవుడు అంతరంగం చూస్తాడు. మన డ్రెస్సింగ్, మన క్యారెక్టర్ డిజైన్ చేయదు. షట్ అప్. నీకు దేవుడికి బుర్ర లేకుండా యాజకులకి ఆయన వస్త్రధారణ నియమించింది. నీకు తెలిసిన భక్తే, నీకు తెలిసిన విషయాలే నువ్వు భక్తి అనుకుంటున్నావు, లేకపోతే అదే ఉపదేశం అనుకుంటున్నావు. షట్ అప్. మా డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం నాకు లేదు, నాకు అంత టైం కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళకి బట్టలు ఇస్తున్నాం, అవి మంచి ఇవ్వమని చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఫీజులు కడుతున్నాం, ఉన్నతమైన స్థలాలు ఉండాలని కోరుకుంటున్నాం, కానీ డివైన్ ప్రొటెక్షన్, దైవిక భద్రత వారికి కలుగునట్లు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు పెద్దలు అవుతున్నారు, అనేకమైన ఆ లోక ఆకర్షణలు వారి మీదకి దాడి చేస్తాయి.
ఆ ఉచ్చులలో, ఆ ఇరుకలో నువ్వు పడ్డావు. ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ దుఃఖం ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ అవమానం ఎలా ఉంటుందో, దానివల్ల కలిగే దేవుని నామానికి, నీకు, నీ కుటుంబానికి కలిగే నష్టం ఏంటో నీకు తెలుసు. ఏ అట్రాక్షన్లోనికి నువ్వు పడిపోయావో, నీ పిల్లలు ఆ అట్రాక్షన్లో, ఆ ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే దైవిక భద్రత వారితో తోడై ఉండినట్లు, వారి మానసిక స్థితిని దేవుడు కావలి ఉంచినట్లు ప్రార్థన చేయి. ఇచ్చావు మంచి మంచి బట్టలు, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఇచ్చావు మంచి చదువు, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఆ కోణం నుంచి చెప్పాను, ఇవ్వు మంచి బట్టలు. మనకి ఇలాంటి వస్త్రధారణ తగదని చెప్పు వాళ్ళకి. పెద్దోళ్ళు ఎంత చూద్దాం లేదు, నేను అంటాను చిన్నప్పటి నుంచి నేర్పించు వాళ్ళకి. అంగీకరిస్తారు లేదండి నా మాట? అవునంటారు కాదంటారు? మీరు కాదంటే మీ ఇష్టం. కానీ నేనేమంటాను తెలుసా? హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను పెద్దవాడైనప్పుడు నేర్పించమని లేదు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి అప్పుడే నేర్పించు. వాడు పెద్దవాడు అయినప్పుడు, నాకు అక్కడ ఉన్న ట్రాన్స్లేషన్ బాగా ఇష్టం, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాటి నుండి వాడు తొలగిపోడు. ఇది సామెల్ జాన్ స్టేట్మెంట్ కాదు, దేవుని వాక్యం చెప్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ మాట నెరవేరక మానదు. ఇది పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. తల్లులు, సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మన ముందు తరం వారి పిల్లల కొరకు ప్రార్థించిన దానికంటే ఈ తరంలో మనం ఎక్కువ ప్రార్థన చేసిన పరిస్థితులు ఉన్నాయి. అవునా కదా? నిన్న నేను ఒక పని ఉండి ఒకరితో బయటకు వెళ్ళాను. నేను ఆ పర్సన్ ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. ఇలాగా ఈ తరం ఇలా ఉంది, ఈ తరం ఇలా ఉందండి, ఈ తరం ఇలా ఉంది, బాధేస్తుంది. మా ఊర్లో ఇలా జరిగింది, ఈ ప్రాంతంలో ఇలా జరిగింది, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్, సో ఆ ప్రాంతానికి వెళ్తాను, అక్కడ ఇలా జరిగింది. అవన్నీ వింటుంటే ఎంత కంపరగా అనిపించిందో. నీ పిల్లలు ఇప్పుడు చిన్నోళ్ళు తల్లి, నా చేతులు జోడించి మనవి చేస్తాను, తొందరలోనే రోజులు గడిచిపోతున్నాయి. వాళ్ళు మెచ్యూర్ అవుతారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. ఇంతలోనే నా బిడ్డ ఎంత పెద్దదైపోయిందని అనుకుంటావు. హల్లెలూయా. లోకమేమో పాపం కొరకు వెంపర్లాడుతుంది. లోకము చిన్న పెద్ద తేడా ఆలోచించట్లేదు. నెలలున్న వయసున్న పసిపిల్లలను కూడా పాడు చేస్తున్న నీచపు లోకము. నీ పిల్లలకి ఎప్పుడు దైవికమైన భద్రత ఉండినట్లు, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్తున్నట్లుగా క్రై ఫర్ దెమ్. నేను అంటాను, దేశం కొరకు ప్రార్థించాలి అయ్యా, గ్రామం కొరకు ప్రార్థించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి. వారందరికంటే ముఖ్యంగా దేవుడు నీకిచ్చిన నీ స్వాస్థ్యం కోసం నువ్వు ప్రార్థించాలి కదా. లోకమంతా బాగైపోవాలని ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలు నాశనం అయిపోతుంది. లక్ష్మమ్మ రాత్రి సేవ కోసం చాలా భయంకరమైన కళ వచ్చింది. లక్ష్మమ్మ ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇలా మందిరంలో చెప్తున్నాను, ఏమనుకోద్దాం. రాత్రి చాలా భయంకరమైన కళ వచ్చింది. తర్వాత చెప్తాను కళ ఏంటనేది, కానీ చాలా భయంకరమైన కళ. కలవరం అయిపోయింది నా మనసు, చాలా అల్లి లేసిపోయింది ఈరోజు. ఆ కళను బట్టి మీ మనసు బాగలేదంటే కాదంటే కారణాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో ఎంతటి ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీకు డివైన్ ప్రొటెక్షన్ కావాలంటే యూ నీడ్ టు ప్రే అవుట్ టు గాడ్. మన దేవునికి మొరపెట్టాలి. అమ్మ, ఒకే బలహీనతలో 10 సార్లు పడిపోతున్నామ్మా. ఇక్కడ మనకు అవసరమైంది ఒకటే, మొరపెట్టాలి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను.
18వ కీర్తన 3వ వచనం, 3వ చరణం ఇది. నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. దీన్ని వివరించాలనుకున్నాను. నా వైపు చూడండి తల్లి, నా వైపు చూడండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నాకు డివైన్ ప్రొటెక్షన్ ఇచ్చాడు అంటే మీకు అర్థం అవుతుంది. అందుకని కొద్ది విడమరి చెప్తున్నాను. ఆయన నీ శత్రువుల చేతిలో నుండి నేను విడిపిస్తాడు. ఆయన భలేవారు పాస్టర్ గారు, నాకు శత్రువులు ఎవరు లేరండి, నేను అజాత శత్రువుని, నేను అందరితో ప్రేమగా ఉంటా, నేను అందరితో మంచిగా ఉంటాను, నాకెవరు శత్రువు లేరు. హలో, సరే, ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడాలంటే టైం సరిపోదు, కానీ దాన్ని కాసేపు పక్కన పెడతాను. నేను మాట్లాడుతుంది ఆ శత్రువుల గురించి కాదు. బలహీనత అనే శత్రువు, గర్వము అనే శత్రువు, అహంకారం అనే శత్రువు, పాపం అనే శత్రువు, లోకాశలు అనే శత్రువు, ధనాపేక్ష అనే శత్రువు, ఓర్వలేని తనం అనే శత్రువు, క్షమించలేని తనం అనే శత్రువు, ప్రేమించలేని శత్రువు, ఓర్చుకోలేని శత్రువు, తాళుకోలేని శత్రువు, అహంకారం అనే శత్రువు, అసూయ అనే శత్రువు నీ మీద దాడి చేస్తూనే ఉంది. బయటికి నువ్వు చాలా స్ట్రాంగ్, 10 మంది నేను ఒక్క గుద్దుతో కొట్టేయగలవు నువ్వు, కానీ ఇన్నర్గా నువ్వు చాలా వీక్. కీర్తనీయుడైన యెహోవాకు నీవు మొరపెట్టగలిగితే నీ జీవితాన్ని దేవుని చిత్తం నెరవేర్చకుండా, అమ్మ ఈ స్టేట్మెంట్స్ వినండి, దేవుని చిత్తం నెరవేర్చకుండా, దేవుని కటాక్షము నీకు దొరకకుండా, వేటినైతే ఆయన నీ కొరకు సిద్ధపరిచాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని ఎలాంటి అమూల్యమైన సంగతులు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడో, ఎదురు చూస్తున్నాడో, వాటిని నీ జీవితంలో అనుభవించకుండా చేస్తున్నటువంటి నీ స్వభావం అనే శత్రువు, నీ బలహీనత అనే శత్రువు, ఆ పాపం, ఆ బలహీనత, ఆ తొందరపాటు, ఆ కోపం, ఆ అతిశయం, ఆ అహంకారము, ఇవి నీ శత్రువులు. ఈ శత్రువుల చేతులు అన్నిటిలో నుండి యెహోవా నిన్ను తప్పించినట్లుగా కీర్తనీయుడైన యెహోవాకు నీవు మొరపెట్టగలిగితే, ఆమేన్, హల్లెలూయా, ఆయన సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోగలిగితే, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి సహోదరి నాకు చెప్పారు, అయ్యా మీ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నెమలిని చూపించాడని. ఇప్పటికి ఆ కాలం నాకు ఎందుకు గుర్తుందో తెలుసా? నేను దేవుని పాదాల దగ్గర ఏడ్చాను. ఎందుకో తెలుసా? నెమలి గర్వానికి గుర్తు. ఏడ్చాను దేవుడి దగ్గర. గర్వించి నేనేం చేస్తాను? గర్వించడానికి నా దగ్గర ఏముంది? ఏ మంచితనం ఉంది ప్రభా? ఏ యోగ్యత ఉంది? ఈ ప్రపంచంలో ఉన్న దైవజనులందరికంటే తక్కువ దశలో, హీన దశలో ఉన్నవాడిని నేను. కింద నుంచి ఒకవేళ గ్రేడ్ ఇవ్వాలనుకుంటే కింద నుంచి ఫస్ట్ నేనే వస్తాను ప్రభా. ఏ దైవజనుడి కంటే కూడా నేను యోగ్యమైన వాడిని కాదు. ఎంత ఇచ్చానో దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చేస్తారా? నీ హృదయాన్ని పట్టి, నీ జీవితాన్ని పట్టి, నీ ఓర్వలేని తను, క్షమించలేను, ఇవన్నీ శత్రువులు అయిపోయి దేవుని కృప నుండి నేను దూరం చేస్తున్నాయి. దేవుని అభిషేకం నీలోంచి ప్రవహించకుండా అవి అడ్డైపోతున్నాయి. సమ్ వీక్నెసెస్, దే యువర్ ఎనిమీ. ఇంకో మాట చెప్పిన, దేవుళ్ళను వెదగలేకపోవడానికి నీ శత్రువు ఎవరో కాదు, నీవే నీ శత్రువు. ఈ స్టేట్మెంట్ ఎంతమందికి అర్థమైంది? ఎవరో కాదు, నేను ఒప్పుకున్నా నీ మాట. దేవుని కృపణాలు అధికమవకుండా అడ్డుగా నిలబడిపోయింది ఎవరంటే నేనే నా శత్రువుని, నేనే అడ్డుపడ్డని. ఎందుకు ఇతరులు బ్లేమ్ చేయాలి? అన్న రీజన్. అందుకే క్యాథరిన్ కుల్మన్ ఏం చేసిందండి, ప్రార్థన ఏం చేశారు అంటే, నన్ను చంపేయి, నాలో నువ్వు జీవించు. కిల్ మీ లార్డ్, లివ్ ఇన్ మీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా విషయంలో బాధపడే వాళ్ళు ఉన్నారు, నా విషయం నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను అసహించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీ శత్రువులు ఎవరైనా నన్ను అడిగితే, ఈ భూమి మీద నాకు ఎవరు శత్రువులు లేరు. కోప్పడతానేమో, అరుస్తానేమో, మళ్ళీ ప్రేమిస్తాను నేను. అలా ప్రేమించడానికి నా గొప్పతనం ఏమీ కారణం కాదు. నా బాల్య దినాల్లో నేను ఉన్నప్పుడు ఎస్ఆర్ మనోహర్ గారి ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనం, నా ప్రేమని హృదయంలో కుమ్మరిస్తాను నేను. మా డాడీ చెప్తుంటారు, వాడు ప్రేమిస్తే వాళ్ళకి ఎవరు ప్రేమించలేరు అని. నేనేం గొప్ప అయిపోవట్లేదు. నాకు ఎంత బాధ పెట్టిన వాడిని, ఎన్ని మాటలు అన్నవాడినైనా
నేను క్షమించగలుగుతాను, ప్రేమించగలుగుతాను. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఎవరు నాకు శత్రువులు కాకలేకపోవచ్చు. నా స్వభావం, నా డిజైర్స్, నా అహంకారం, నా బలహీనతలు. అయితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కీర్తనీయుడైన యెహోవాకు నీవు మొరపెట్టగా ఆయన నీ శత్రువులందరి చేతుల నుండి నిన్ను తప్పిస్తాడు. ఎంతమందికి ఈ మాట మీ చేతిలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాను. ఓ ఐ బ్లెస్ యెహోవా గాడ్. దేవుని పక్షాన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దైవజనమే, మీ మీద దీవెన వచనాన్ని ప్రవచనపూర్వకంగా ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేవుని కృప, దేవుని కటాక్షం, దేవుని కనికరము, దేవుని ఉద్దేశము నీలో నెరవేరబడకుండా మాటి మాటికి అడ్డుపడుతున్న నీ అంతరంగమునున్న ప్రతి శత్రువు, ఒక మాట చెప్పనివ్వండి, ఇశ్రాయేలు ప్రజల్ని చంపింది బయటనున్న శత్రువు కాదు. వినాలనుకున్నాను ఆ మాట బ్రదర్. ఇశ్రాయేలు ప్రజలు చంపింది బయటనున్న శత్రువు కాదు, లోపలున్న శత్రువు చంపింది ఇశ్రాయేలు ప్రజలు. ఎంతమందికి మాట అర్థమైంది? సాగర్ వాళ్ళ అమ్మగారు నా వైపు చూస్తున్నారు, నా వైపు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బయట శత్రువు చంపలేదు, ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. కానీ వారిని చంపింది ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్న శత్రువుని చంపారు, జయించారు, విజయాలతో తిరిగి వచ్చారు. వారికి ఏదో లోటు కలిగింది, దేవుడి మీద సనిగారు, దేవుని కృత వారి మీదకి వచ్చింది. బయట ఉన్న శత్రువుని వాళ్ళు చంపారు, లోపల ఉన్న శత్రువుని వాళ్ళు చంపలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ మాట పలుకుతాను, నీ శత్రువు మా 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 బ్రతిమాలతో చెప్తున్నానమ్మా, నీ శత్రువు నీ బలానికి మించిన వాడు కాదు, నీ స్థితికి మించిన వాడు కాదు. నువ్వు ఒక్కడవైతే దేవుని కృప నుంచి నిన్ను వేరు చేయడానికి కొన్ని వందల శత్రువులు నీ మీద ఎదురుగా నిలబడ్డాయి కదూ. నీలో ఉన్న కొన్ని బలహీనతలను ఆధారం చేసుకొని శత్రువు నీ జీవితాన్ని ఆడిస్తున్నాడు కదూ. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? కీర్తనీయుడైన యెహోవాకు మొరపెట్టు, ఆయన నీ శత్రువుల చేతుల నుండి నేను తప్పిస్తాడు. ఆమేన్. ఎంతమంది అనుకుంటున్నారు, నేను టైం తీసుకున్నాను ఏమనుకోకండి, ఎంతమంది అనుకుంటున్నారు నాలో ఉన్న ఈ బలహీనత నేను జయించాలి అని? ఎంత ఒప్పుకుంటాను? ఎంతమంది ఒప్పుకుంటారు? నేను కూడా చేస్తాను. 1, 2, 4 ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఒకటి మీరు ఎవరు నాకు చెప్పొద్దు, నేను మీకు చెప్పను. బట్ మీకు ఏదైనా గుర్తొచ్చిందా? ఈ ఒక్క బలహీనత నేను అధిగమించగలిగితే నేను దేవునితో సహవాసం చేయగలుగుతాను. ఆ చెయ్యి అలా ఉండగానే ఇంకో ప్రశ్న అడుగుతాను. మీరు ఎంతమంది మీకు తెలుసు ఆ శత్రువు మీ శక్తికి మించిన వాడని? మీలో ఎంతమందికి తెలుసు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆ శత్రువు కంటే మహోన్నతుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, నీకు విజయాన్ని అనుగ్రహించగలడు? అయితే మీలో ఎంతమందికి తెలుస్తుంది ఈ రోజున కీర్తనీయుడైన యెహోవాకు నీవు మొరపెడితే ఈ జీవితంలో దేవుని అనుగ్రహాన్ని, దేవుని కటాక్షాన్ని, దేవుని కనికరాన్ని, దేవుని ఉద్దేశాన్ని మాటికి అడ్డగిస్తున్న పనికి మాలిన శత్రువు దాన్ని ఆధారం చేసుకొని చెలరేగిపోయి వెకిలి నవ్వుతున్నటువంటి బయటనున్న అపవాదైన శత్రువు, ఈ ఇద్దరిని ఒకేసారి జయించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యము ప్రార్థన ద్వారా దేవుడిని కనుగరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశంలో మంచి మాట ఉన్నారు, నాకు బలి నచ్చింది. ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది కదా, ఆ వైర్లో ఏముంది? వెరీ గుడ్. ఆ వైర్లో ఏముంది? కరెంట్ ఉంది కదా బ్రదర్. ఆ ప్లగ్ని తీసేస్తే ఎందుకని? అంటే పవర్ వైర్లో లేదు, దానికి ఒక సోర్స్ ఉంది, అక్కడ ఉంది. ఆయన ఏమన్నారంటే ప్రార్థనలో శక్తి లేదు, కానీ ప్రార్థించే వారి ద్వారా దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నచ్చింది నాకు ఆ మాట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ వైర్లోంచే పవర్ వస్తుంది, కానీ పవర్కి సోర్స్ ఆ వైర్ కాదు, అది ప్లగ్ పాయింట్ నుంచి వస్తుంది. ఆమేన్. ప్రార్థనలో శక్తి లేదు, కానీ ప్రార్థన
దేవుని శక్తిని నీ జీవితంలో అనుమతింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా మాటలు ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవా, కీర్తనకాడు ఇలా మొరపెడుతున్నాడు. ఎన్ని ఉన్నాయో మాటలు, టైం అయింది. నా దేవా, నీ యందు నమ్మిక ఎంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నా శత్రువుల ఇచ్చ నుండి నన్ను తప్పించుము, నన్ను తరుము వారి చేతి నుంచి నన్ను విడిపించు. ఎన్ని ఉన్నాయో. ఎంతమంది నమ్ముతున్నారు మనం తరిమేవారు ఉన్నారు? చేయకపోతే పాస్ గారు ఫీల్ అవుతారేమని ఎత్తకండి సార్. ఎంతమంది నమ్ముతారు? కొన్ని బలహీనతలు నిన్ను తరుముతున్నాయి. హల్లెలూయా. కొన్ని ఫీలింగ్స్ నిన్ను తరుముతున్నాయి, కొన్ని జ్ఞాపకాలు నిన్ను తరుముతున్నాయి. నిన్ను తరుము వారి చేతిలో నుండి యెహోవా నిన్ను తప్పిస్తాడు. నీ శత్రువుల ఇచ్చ నుండి, నీ శత్రువుల ఇచ్చ నుండి, మాట మీ గుండెల్లోకి దూసుకొని పోయేలాగా మీ శత్రువుల ఇచ్చ నుండి యెహోవా మిమ్మల్ని తప్పించేవాడు. ఏం చేయాలి భాష గారు? మొర్రపెట్టు. సో ఇఫ్ యు రియల్లీ వాంట్ డివైన్ ప్రొటెక్షన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా దగ్గర మొరపెడతాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఆ మాట బాగా నచ్చింది. చాలా మాటలు ఉన్నాయి కానీ నేను ముగిస్తాను. 31వ కీర్తన 15వ చరణం ఇది నాకు బాగా నచ్చింది. ఈ మాట చూడండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. అయ్యా, అమ్మ, దయచేసి వినండి. తల్లి, దయచేసి వినండి. నా కాలగతులు, నా వైపు చూడండి. నా కాలగతులు, నేను చదువుతాను కదా, నా వైపు చూడండి. నా కాలగతులు, వెంటనే ఏమన్నాడు? నా శత్రువుల చేతిలో నన్ను రక్షించు. ఆమేన్, హల్లెలూయా. నాకు అర్థమైనంత విధంగా మీకు అర్థమవుతుందా? అర్థమయ్యేలా నేను చెప్పగలుగుతున్నానా? లేదు, నాకు తెలియదు. చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దేవా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. నాకు ఇంకోలాగా అర్థమవుతుంది. దేవా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, అవి ఎప్పటికీ నీ వశంలోనే ఉండాలి. అది నా శత్రువుల చేతుల్లోనికి వెళ్ళిపోకూడదంటే నా శత్రువుల చేతిలో నుండి నేను తప్పించాలి. వినండి అమ్మ, వినండి. కొంతమంది మరణించడానికి కారణం దేవుడు కాదు. మన స్టైల్గా అక్కడ నిలబడిపోయి ఎంతవరకే దేవుడు సమయం ఇచ్చాడండి, దేవుని సమయమైనది, ఆయన దేవుని పిలుపొందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. కాబట్టి ప్రార్థన చేద్దాం. అధికమైన దుర్మార్గమును చేసి నీ దినముల కంటే ముందుగా నీవు ఎలా చావవలెను? తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు అని దీపము నడి రేయిలో ఆగిపోతుంది. ఎన్నిసార్లు గర్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, అమ్మా, అది దేవుడు నిర్ణయించలేదు. దొంగ మాటలు చెప్పొద్దు 10 మంది ముందు గొప్ప అవడానికి. కానీ ఇక్కడ రాయబడిన మాట నన్ను ఆకట్టుకుంటుంది. దేవా, నా కాలగతులు నీ వశంలో ఉండాలంటే నా శత్రువుల చేతుల్లోనికి నేను వెళ్లకుండా నీవు నన్ను తప్పించాలి. ఏమని అర్థమైందా? ఏమర్థమైంది తెలుసా? నా కాలము దాని యొక్క గతిని, రెండు గుర్తుపెట్టుకోండి అమ్మా, మరి నా కాలమును దాని యొక్క గతిని నిర్ణయించాల్సింది శత్రువులు కాదు. నా మరణాన్ని, నా జీవిత విధానాన్ని నిర్ణయించాల్సింది శత్రువులు కాదు, వారి బలహీనతలు కాదు, వారి ఇచ్చలు కాదు, వారి కోరికలు కాదు. దేవా, నా కాలగతులు నీ వశంలోనే ఉండాలి అంటే నా శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను తప్పించాలి. మరి అది ఎంతమందికి అర్థమైందో? మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగినానా లేదా కూడా నాకు తెలియదు. చాలా మంది యొక్క కాలము దాని యొక్క గతి, అమ్మ నా వైపు చూడండి, వారి కాలము వారి స్థితిగతులు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింటే శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి శత్రువులు ఆడించినట్టు ఆడుతున్నాయి వారి జీవితాలు. బ్రదర్ దాస్ గారు అర్థమవుతుందండి, అమ్మ అర్థమవుతుంది, కనకదాస్ గారు అర్థమవుతుందండి. శత్రువులు ఆడించినట్టు ఆడుతున్నాయి వారి జీవితాలు. దేవుని దగ్గర మొరపెట్టగలవా? దేవా, శత్రువు ఆడినట్టు ఆడకూడదు, నేను ఆడుతున్నట్టుగా నేను ఉండకూడదు. నా కాలము దాని యొక్క గతి, దాని స్థితి అవి నీ చేతుల్లోనే మాత్రమే ఉండాలి. నా జీవితం నీ చేతుల్లో ఉండాలి. నా జీవిత తొలిసంగా, హల్లెలూయా, హల్లెలూయా, నా జీవితం మలిసంగా అవి నీ చేతుల్లోనే ఉండాలి. జీవన తొలిసంగా నీతోనే ఆరంభం,
నా జీవనమలి సంధ్య నీతోనే. నా పూర్వీకులందరూ ఇప్పుడు గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెను. నా శేష జీవితమంతయు నీకు అర్పించెదనయ్యా. నా వేష భాషలు అన్నీయు నీకు సమర్పింతును దేవా. దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా. దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవితానికి తొలి సంధ్య నీవు ఇవ్వాలి, నా జీవితానికి మలి సంధ్యని ఇవ్వాలి. అయ్యా బోర్ కొడుతుందా, ఇబ్బందిగా ఉన్నారా? దేవా నీలోనే నా జీవితం ఉండాలి, నీలోనే నా జీవితం ముగించబడాలి. నా కాలగతులు నీ వశంలో ఉండాలి. నీ పాదాలు పట్టుకుంటున్నాను. నా శత్రువుల చేతికి నన్ను అప్పగించొద్దు. నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించు. నా కాలాన్ని, నా గతిని వాళ్ళు నిర్ణయించకూడదు, నీవు నిర్ణయించాలి. అది శ్రమైన, బాధైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైన నా గతిని నీవు నిర్ణయించాలి తప్ప, నా స్థితిని నీవు నిర్ణయించాలి తప్ప, నా అంతాన్ని నువ్వు నిర్ణయించాలి తప్ప వీరు నిర్ణయించకూడదు. ఈ శత్రువుల ఇచ్చల, శత్రువుల ఉచ్చులో నేను ఉండకూడదు. అక్కడ ఆపలేదన్నమాట. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపు. ఏం చేస్తున్నాడు కీర్తనకారుడు? మొర్ర పెడుతున్నాడు. ఈ 31:15 కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే he was crying out, he was praying to God. అమ్మా తల్లి వినండి, మొర్ర పెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఏమని? నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, అవి అక్కడే ఉండాలి. నా శత్రువుల చేతులకు వెళ్ళకూడదు. నా శత్రువుల చేతిలో నుంచి నన్ను కాపాడు. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించు. ఒక్క మాట అడుగుతాను పాస్టర్ గారు, నేను యథార్థంగా చెప్పగలను, ఈ ప్రార్థన నాకు చాలా అవసరం అని ఎంతమంది ఉన్నారు? నేను వీడియో తిప్పడానికి కూడా అవసరం కూడా లేదు. ఎంతమంది యథార్థంగా, అమ్మ అందరి చేతను ఎంతయ్యా, ఎంతమంది యథార్థంగా ఒప్పుకోగలరు? పాస్టర్ గారు నన్ను చాలా పరిస్థితులు తరుముతున్నాయి, ఆ మాట వింటే నాకు ఏడుపు వస్తుంది. నా కాలాన్ని, దాని గతిని, నా పిల్లల కాలాన్ని, దాని గతిని ఏ శత్రువు నిర్ణయించకూడదు. నీవు నిర్ణయించినట్టే జరగాలి. నీ ఆధీనంలో ఉండాలి, నీ స్వాధీనంలో ఉండాలి. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. నా శత్రువుల చేతుల నుండి నన్ను కాపాడయ్యా. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించు. ఎంతమందికి ప్రార్థన నీడనిపిస్తుంది, ఎంతమందికి ఐ షుడ్ క్రై. ఈ మాట దావీదు మాట, ఈ కీర్తనకారుని మాట కాదు పాస్టర్ గారు, ఈ మాట నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. గమనించావా? నిన్ను చాలా మంది తరుముతున్నారు. గమనించావా? చాలా పరిస్థితులను తరుముతున్నాయి. గమనించావా? అనుక్షణము నిన్ను పడివేయడానికి శత్రువులు సిగ్గులేని కుక్కలాగా, గుంటకాడు నక్కల్లాగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. నేను మనుషుల కోసం మాట్లాడలేదు బ్రదర్. దురాత్మల సమూహం గురించి ఎక్కడ దొరుకుతావని నేను పడివేయడానికి, నీ బలహీనతను క్యాష్ చేసుకొని, నీకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకొని అక్కడ నిన్ను మాటిమాటికి పడేసి దేవుని కృపలో నుంచి నిన్ను దూరం చేసి నీ కాలాన్ని, దాని గతిని నాశనం చేయాలని ఎదురు చూస్తున్న శత్రువులు ఉన్నారు. నేను అంటున్నాను, ఆ శత్రువుకి భయపడమని మాట చెప్పట్లా. ఆ శత్రువుల చేతి నుండి నిన్ను కాపాడగలిగే దేవునికి మొర్ర పెట్టమని చెబుతున్నాను. ఒక శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పనా? అమ్మా
దేవుడు చెప్పమంటే చెప్తున్నాను ఈ మాట. దేవుడు చెప్పమంటే చెప్తాను ఈ మాట. ఒక శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసా మాధవమ్మ? మీ ప్రార్థన జీవితాన్ని ఆడుతున్నాడు. ఎస్ బ్రదర్, ఒక శత్రువు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎంతమంది అంగీకరిస్తా లేదు నాకు తెలియదు, కానీ అత్యధికమైన దేవుని కృప, అత్యధికమైన దైవ కార్యము, మిడతలు, గొంగుల పురుగులు, పస పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మరలా నీకు అనుగ్రహించడానికి ఏ ప్రార్థన అయితే ఆసర బాసట అవుతుందో ఆ ప్రార్థన నిలవరిస్తున్నాడు ఒక శత్రువు. అందుకే క్రమమైన ప్రార్థన జీవితం లేదు. ఇప్పుడైనా అడుగుతావా? ఇప్పుడు అర్థమైతే అడుగుతావా? నా ప్రార్థనా జీవితాన్ని అడ్డగిస్తున్న శత్రువు చేతిలో నుంచి నన్ను తప్పించు. క్రమమైన ప్రార్థనా జీవితం. ఎవరేమన్నా, ఎన్ననుకున్నా, ఏ పరిస్థితులు వచ్చినా, ఎంత బలహీనతలు వచ్చినా, లేవలేని స్థితిలో నేను మంచాన పడి ఉన్నా, ప్రార్థన నా జీవితం ఆగకూడదు. మాటి మాటికి నా ప్రార్థన ఆటంకపరచబడుతుంది. మాటి మాటికి నా ప్రార్థన అడ్డగించబడుతుంది. మాటి మాటికి నా ప్రార్థనకి ఏదో ఒక రూపం, ఉపవాసం ఉండాలనుకుంటాను, ఏదో ఒక ప్రాబ్లం. దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటాను, ఏదో ఒక ప్రాబ్లం. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటాను, ఏదో ఒక ప్రాబ్లం. నీకు అర్థమవుతుందా? అడ్డగిస్తున్నాడు ఒకడు. ఏం చేయాలి? కాకినాడలో తమ్ముడు అడిగాడు నన్ను, అన్న ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అని. ప్రార్థన చేయన్నాను. అదేనన్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏం చేయాలని అడిగాడు. ప్రార్థన చేయలేకపోతున్నాను యేసయ్య అని ప్రార్థన చెయ్యి. ప్రార్థనే జవాబు, ప్రార్థనే తాళము, ప్రార్థనే ఉజ్జీవానికి మూలం. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమవుతుంది? నేను వచ్చిన మానసికమైన ఒత్తిడిలో నేను ఇలా వాక్యం చెప్పగలుగుతానని నేను అనుకోలేదు. కాసేపు చెప్పి ఆపేద్దాం, అంత బరువుగా ఉంది నాకు, గుండె యథార్థంగా చెప్పాను. కానీ దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితులు మన చేతిలో లేవమ్మా. పోరాడి పోరాడి ఓడిపోయాం, ప్రయత్నించి ఓడిపోయాం. విసుగొచ్చింది, నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవ నే చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల లజడిలో అలసితి విశ్వాసములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నీ ప్రార్థనా జీవితాన్ని అడ్డగిస్తూ, నిన్ను మానసికంగా కృంగదీస్తూ, దేవుని కృపలో నుండి, దేవుని కటాక్షం నుంచి, అనుగ్రహంలోంచి నిన్ను దూరం చేస్తున్న శత్రువు నీ శక్తికి మించిన వాడు అయిపోయాడు. బ్రదర్, ఎంతమంది ఒప్పుకుంటారు అలసిపోయిన పాస్టర్ గారు? మీరు అందరూ చేయకపోయినా నేనేమనుకోను. కొన్ని పరిస్థితుల్లో పోరాడి జయించాలి, బలహీనతను జయించాలి, ఈ పరిస్థితిని జయించాలని, ఈ అవిశ్వాసాన్ని జయించాలని పోరాడి అలసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను కూడా చేయగలను.
కొన్ని పరిస్థితులు చాలా అలసిపోయింది నాకుంటే. అందుకని ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. నీ శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును. నన్ను తరుము వారి నుండి ఆయన నన్ను రక్షించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొరపెట్టు. ఇది మనం కోరుకోగానే అంటాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించు. ఆమేన్. ఈ మాట కూడా మన జీవితంలో నెరవేర్చబడ్డా. అలా అన్నానని ఆమె అనేక అర్థం చేసుకోండి. నేను బయట ఉన్న శత్రువుల కోసం మాట్లాడలేదు, లోపల ఉన్న శత్రువుల కోసం స్టేట్మెంట్ చెప్తున్నాను. హల్లెలూయా. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింప చేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పిస్తానయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ ఒక్క పాయింట్తో ఈ రోజంతా అలా గడిచిపోయిందా? చిత్రంగా కదా. సరే, మొట్టమొదటిగా ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిపోయి మనం ఏం చేయాలి? నీడ్ డివైన్ ప్రొటెక్షన్. దైవిక భద్రత మనకి కావాలి అంటే మొట్టమొదటిగా మన దగ్గర చేయవలసిందంటే తెలుసా? మొరపెట్టము. నేనే ఉత్తరం ఇచ్చాను. నా శ్రమలో నేనే ఒక మొరపెట్టగా ఆయన తన ఆలయంలో నుంచి నాకు ఉత్తరం ఇచ్చాను. నేను మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను 100 సార్లే బాడా నీ ప్రార్థన దేవుడు వింటాడేమో అని. ఆమేన్. ఓ మాట అంటాను, నువ్వు పాపం చేస్తే చూస్తున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తే వినడం మానేస్తాడు. నేను మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే కీడు తప్పు చేస్తుంటే చూసే దేవుడు నువ్వు మంచి చేస్తున్నప్పుడు చూడడం మానేస్తాడా? హల్లెలూయా, ఆమేన్. మొర పెడదాము దేవునికి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మిగతా నేను వివరించను, లిస్ట్ చెప్పి వదిలేస్తాను. మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. అందరు చెప్పండి, ఏంటది? ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. అమ్మా, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలమ్మా. ఎన్నో పరిస్థితులు నాకు తెలుసు. మీ వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులో తెలుసు, ఎన్ని ఒత్తిడిలో నాకు తెలుసు. ప్రార్థన, ఆదరణ దొరుకుతుందమ్మా, ఆనందం దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది. నేను కలవర పెడుతున్న పరిస్థితులకి భయపడవు. హల్లెలూయా. కానీ ప్రభువును బట్టి ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగిపోతాం. హల్లెలూయా. లాస్ట్ ఐ వాంట్ టు క్లోజ్. నేను ముగించాలనుకుంటున్నాను. రెండోది ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన తన దూతలను కావలి ఉంచును. నీకు డివైన్ ప్రొటెక్షన్ కావాలి అంటే రెండోది నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన తన దూతలకు కావలి ఉండును. ఆయన దూతలు క్షమించాలి యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయి. ఆమేన్. చెప్పాను కదా, వివరించను. మూడోది ఏంటో తెలుసా? మూడోది మీకు తెలియాలంటే మీరు ఇప్పుడు తెరవవసరం లేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 91వ కీర్తనంతా చదివేయండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. హల్లెలూయా. నీవు భయపడుకుందువు. ఆమేన్. వివరించే టైం లేదు. సో మూడోది ఏంటో తెలుసా? మహోన్నతుని ఆశ్రయముగా చేసుకున్నవాడు, మహోన్నతుని చాటున విశ్రమించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ అపాయం నీకు రాకుండా ఆయన కాపాడుతాడు. నేను మన మహిమ కలుగును గాక. ఆ కీర్తనలో
ఆ బ్లెస్సింగ్ అంతా, డివైన్ ప్రొటెక్షన్, అదంతా కూడా ఆ కీర్తన అంతా కూడా డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఆమేన్. ఆ కీర్తన మన జీవితంలో నెరవేర్చబడాలి. నేను మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకనగా, ఇంగ్లీష్లో బాగా అంటాడు, ఎందుకనగా, వై బికాస్, ఎందుకనగా నీవు మహోన్నతుడైన దేవునిని నీవు ఆశ్రయముగా చేసుకుంటేవి గనక. ఎవరు ఆశ్రయము చెప్పండి? ఎవరు ఆశ్రయం? హల్లెలూయా. ఆ మధ్య ఇల్లులేవో కాలిపోతే, చాలా వరకు కాలిపోయినాయి. వాళ్ళు ఏమైనా సామాన్లు మిగిలిపోయినాయి ఏమైనా తీస్తూ ఉంటే 5 minutesలో ముగిస్తాను. సామాన్లు ఏమైనా మిగిలిపోయిన తీస్తూ ఉంటే కాలిపోయిన ఒక కోడి తన రెక్కలు ఇలా కప్పేసి ఉందట. కాలిపోయి చచ్చిపోయింది. కానీ అందరి కళ్ళల్లో కడ్డీలు వచ్చేసినాయి. ఏంటో తెలుసా? ఆ చచ్చిపోయిన కోడి ఇలా తీయగానే ఆ రెక్కల కింద తన పిల్లలు బతికే ఉన్నాయటండి. నిజంగా జరిగింది. పేపర్లు వేసారు, మీరు ఎంతమంది చూసారు లేదో తెలియదు. కానీ ఇది ఆ కోడిని ఇలా కాలిన కోడిని పక్కకు తీసేసరికి పిల్లలన్నీ సురక్షితంగా ఉన్నాయి. నేను ఆ కోడి కోసం ఏడవట్లే. ఆ కోడికి అంత ప్రేమ ఉంటే నా దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది. ఆ కోడి అంత నమ్మదగిందైతే నా దేవుడు ఎంత నమ్మదగినవాడు. ఆ కోడి రెక్కలే అంత బలమైనవి అయితే నా దేవుని బలిష్టమైన రెక్కలు ఇంకెంత బలమైనవి. ఈ భద్రత ఎవరికో తెలుసా? మహోన్నతుడైన దేవునిని నువ్వు ఆశ్రయముగా చేసుకున్నావు. ఏ మనిషి నీకు ప్రొటెక్షన్ కాదు, నీ భర్త నీకు ప్రొటెక్షన్ కాదు, నీ తల్లిదండ్రులు నీకు ప్రొటెక్షన్ కాదు, దేవుడే నీకు ప్రొటెక్షన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రమాదానైనా నీ బిడ్డను తప్పిస్తావు, కాపాడుతావు. ఎంతవరకు తెలుసా? నువ్వు బతికున్నంత వరకు, నువ్వు మంచాన పడనంత వరకు. తర్వాత నువ్వు వాళ్ళ కాపలా గాయడం కాదు, వాళ్ళు నిన్ను కాపలా గాయాలి. కానీ ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకున్నవాడు ఆయనే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేనిని గురించి చింతపడకుడు కానీ కృతజ్ఞతాపూర్వకంగా. హల్లెలూయా. దేని పూర్వకంగా? కృతజ్ఞతాపూర్వకంగా. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతార్పణలు తెలియచేయు. అయ్యా వినండి, అయిపోయిందండి, ముగిస్తానని చెప్పాను కదా. కృతజ్ఞత అర్పణలు విశ్వాసంతో ఇది చాలా తేలిగ్గా తీసుకోండి మాటని. కృతజ్ఞత అర్పణల్ని విశ్వాసంతో ప్రకటించు. నీవు ప్రకటించిన విశ్వాసపు కృతజ్ఞత అర్పణలు బట్టి ఆయన కనికరం నీ చుట్టూ కావలి ఉంటుంది. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికి 4 అయినాయి. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఫియర్ ఆఫ్ గాడ్, మూడవది మహోన్నతుని చాటును ఆశ్రయించడం, 4వది దేని గురించి అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ లిస్ట్ చెప్పమంటే టైం అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు. దేనిని గురించి చింతపడకూడదు కానీ, చింతపడకూడదు అది వదిలే ముందు. హల్లెలూయా. ఇక్కడ డూ నాట్స్ ఉన్నాయి కదా. అమ్మా అయిపోయింది, నేను ముగిస్తాను. డూ అండ్ డూ నాట్స్. చేయాల్సినవి ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి. చేయకూడనివి ఏంటి? దేనిని గురించి చింతపడకూడదు, చేయకూడదు. మరి ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లే. ఆయనే ఏం చేస్తాడంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును నీ హృదయమునకు నీ తలంపులకు కావలి ఉంచుతాడు ఆయన. అయిపోయింది. చిట్ట చివరి మాట ఇలా ఉంది, నేను చదువుతాను చూడండి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మిగతా వచనాలు చదవండి తల్లి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు యెషయా గ్రంథం 58వ అధ్యాయము ఆ వచనాలు 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. నేను ఒక వచనం మాత్రం చదివాను, టైం అయింది కాబట్టి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పలేదు కదండి, మీరు నమ్మడానికి నమ్మకపోవడానికి. యెషయా ద్వారా దేవుడు ప్రవచించిన మాట. హల్లెలూయా. కొంతకాలము తర్వాత నీకు స్వస్థత వచ్చును అని లేదు అక్కడ. ఒక 4-5 సంవత్సరాల తర్వాత స్వస్థత వచ్చును అని లేదు అక్క. బోర్ కొడుతుందమ్మా. దేవుని ఉగ్రత తీరిన తర్వాత స్వస్థత వచ్చును అని లేదు అక్కడ. ఏదుందో అదే చెప్తున్నాను. స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. ఇది రెండవది. హల్లెలూయా. గట్టిగా. మూడవది నీ నీతి నీ ముందర నడుచును,
యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. నీ సైన్యం నీ కుటుంబం, నీ సైన్యం నీ వ్యాపారం, నీ సైన్యం దేవుడు నీకిచ్చిన సంఘం. అయిపోయింది, ముగించేశాను. నీ సైన్యం నీ కుటుంబం, నీ సైన్యం దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, నీ సైన్యం దేవుడు నీకు ఇచ్చిన సంఘం. ఈ వెనకటి భాగాన శత్రు వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీయకుండా యెహోవా మహిమ, యెహోవా మహిమ. Can you say hallelujah? Can you say hallelujah? The glory of God. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పనా, ఇదంతా ఏంటో? నీవు దాతృత్యము కలిగి ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు, నువ్వు ఇతరులకి మేలు చేస్తున్నప్పుడు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇస్తున్నప్పుడు, ఆకలి కొన్న వారికి ఆహారం పెడుతున్నప్పుడు, నీ ఇంటికి వచ్చిన వారు ఎవరైనప్పటికీ కూడా వారికి తగినంత నీవు చేయగలిగినంత సహాయం చేసి నీ వల్ల అందరూ క్షేమంగా ఉండగలిగినట్లుగా వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చి, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చి, దప్పికతో ఉన్న వారికి దాహం ఇచ్చి, వారిని పరామర్శించి, నీ బంధువులు, అక్కడున్న మాట చెప్తున్నాను, నీ రక్త సంబంధులు నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ముఖము తిప్పుకోకుండా మేలు చేయటం నీ చేతనైనప్పుడు నీ శక్తి కొద్ది నువ్వు మేలు చేస్తూ నువ్వు ముందుకు కొనసాగగలిగినట్లయితే నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుందట. నీ నీతి నీ ముందర నడుస్తుందట. ప్రొటెక్షన్ చూసారా? నీ నీతి నీ ముందర నడుస్తుంది, నీ వెనకేమో యెహోవా మహిమ కావలి ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. నీ నీతి ఎవరు? వెరీ గుడ్. మరి అది చెప్పేస్తా, పని అయిపోయిగా. నా నీతి నీవే. నీ నీతి ఎవరు? ఆయన ఎక్కడుంటాడట? ముందుంటాడంట. వెనక ఎవరు ఉంటుందట? ఆయన మహిమ ఉంటుందట. ముందు ఆయన ఉన్నారు, వెనకాతల ఆయన మహిమ ఉంది. ఇంకొంచెం లోతుగా చెప్పనా, నీకు తోడు ఆయన ఉన్నాడు, నీ సైన్యమునకు ఆయన మహిమను ఉంచుతాడు. హల్లెలూయా. నీ ముందర ఆయన ఉన్నాడు, నీ వెనక నడిచే నీ సైన్యానికి, నీ పిల్లలకి ఆయన మహిమ కావలి ఉంటుంది. ఆమేన్. ఈరోజు ఇది అయిపోయింది, వచ్చేవారు మిగతాది మాట్లాడుకుందాం. 5 మొట్టమొదటి ఏంటి? అయ్య బాబోయ్ మరి పోద్దరా. మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. రెండవది ఏంటి? దేవుని భయం. మూడవది ఏంటి? యెహోవాను మాత్రమే ఆశ్రయాస్పదంగా చేసుకోవడం. నాలుగవది ఫోన్లు కొంతమందికి అని గుర్తొచ్చింది. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములో దేవునికి తెలిసి ఆ కృతజ్ఞత మర్చిపోద్దు, అది చెప్తున్నాను. 5వది ఏంటో తెలుసా? దిక్కులేని వారిని పరామర్శించు, వారికి వస్త్రాలు ఇవ్వు, ఆహారం ఇవ్వు. హల్లెలూయా. కొర్నేలు అదే చేశాడు. కొర్నేలుని దేవుడు దీవించాడు. ఆయన నీ ముందర నడుస్తాడు. ఆయన మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి ఉంటుంది, కావలి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో మొట్టమొదటి మాట మర్చిపోవడం మాత్రం నాకు ఇష్టం లేదు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించాను. నా కాలగతులు ఆయన వశములో ఉన్నాయి, నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపింపు, నన్ను తరుము వారిలో చేతి నుండి నన్ను రక్షించు. ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడిందా? చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. చిరకాలము నాతో ఉంటావని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా.
ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధము. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహమా, సంక్షేమమా, నీవే ఆరాధ్యుడా. ఆనందము, ఆరోగ్యము నీవే నా యేసయ్యా. ఆశ్రయము, అతిశయము నీవే నా యేసయ్యా. అమ్మా, కీర్తనీయుడైన యెహోవాకు మొర్రపెట్టు, నీ శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు. అమ్మా సంతోషి, భయపడకు. కీర్తనీయుడైన యెహోవాకు మొర్రపెట్టు. అపవాది నీ శత్రువులో ప్రవేశింపచేసినటువంటి ఆ కీడుని తొలగించి నీ కాలమును, దాని యొక్క గతిని ఆయన తన వశములో అమ్మలారా, తన వశములో, అయ్యలారా, తన వశములో ఉంచువాడు ఆయన.